హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రజాప్రతినిధి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయి ఆయన 5 ఏళ్లుగా అనేక పోరాటాలు చేసి 20 ఏళ్లుగా ఎగిరినటువంటి జెండా నరసరావుపేటలో ఎగిరి భారీ మెజార్టీ సాధించినటువంటి ఎమ్మెల్యే అరవింద్ బాబు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మొదటిసారి సుదీర్ఘ పోరాటం తర్వాత మొదటిసారి ఎమ్మెల్యే 20 ఏళ్లుగా ఇక్కడ గెలవనటువంటి టీడీపీని భారీ మెజార్టీ సాధించారు. ఎలాంటి సంతృప్తి అందుతుంది? ఉమ్మడి కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురం కలిసి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అండదండలతోటి, మోడీ గారి ఆశీస్సులతోటి ఈ విజయాన్ని సాధించగలిగాము. పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్చుకోవాలి, ఈ రాక్షస ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఆలోచనతో ఇద్దరు రాష్ట్రం అంతా తిరగడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో 2019లో నేను ఓడిపోయిన తర్వాత కూడా తెల్లారి నుంచే ప్రజల్లోకి వెళ్ళాను. ఎక్కడైతే ఓడిపోయాం అక్కడే గెలవాలి, నారా చంద్రబాబు నాయుడుగా నా మీద నమ్మకం ఉంచి సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మళ్ళీ 2024లో నేనే పోటీ చేసి గెలవాలి అనే ఆలోచనతో 20 ఏళ్ళుగా ఎగిరిన జెండా, టీడీపీ జెండాని ఎగరేయాలనే ఆలోచనతో నేను కష్టపడి పనిచేయడం జరిగింది. నాకున్న రెండు ఆయుధాలు, ఒకటి ధైర్యం, ఒకటి కష్టం. ఈ రెండింటిని నమ్ముకున్నాను. ప్రజల్లోకి వెళ్ళాను, ప్రజలు నన్ను నమ్మారు. ఫలానా నాయకుడు, ప్రజల మనిషి, ఇతను గెలిపించుకుందాం అనే ఆలోచన నేను వాళ్ళు తేగలిగాను. అంటే రాజకీయ ఉద్దండులు ఏలిన నియోజకవర్గం చెప్పుకోవచ్చు. అటు కాసు కుటుంబం కానీ, కోడెల కుటుంబం కానీ అనేక మంత్రులుగా పనిచేసినటువంటి నేపథ్యంలో మొదటిసారి ఒక 30 ఏళ్ళు డాక్టర్గా ప్రజల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఏమన్నా అనిపించిందా? ఇంకోసారి ఆయన పోటీ చేసి గెలవగలమనే ఒక ధైర్యం ఉందా మీకు? నేను ఎక్కడ ఒక పని మొదలు పెడితే కనుక ఆ పని సక్సెస్ అయ్యేదాకా నిద్రపోయేది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఓడిపోయిన తెల్లారే ఓడిపోవడం అనేది సహజం. నాకేం కులం లేదు, మతం లేదు, డబ్బులు లేవు. అయినా కానీ నేను ఎలక్షన్లో పోటీ చేశాను. చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకం ఉంచి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి ఉన్న దాని గౌరవాన్ని కాపాడుతూ నేను ముందుకెళ్ళడం జరిగింది. ఓటర్లు ఎప్పుడు కూడా ప్రజలు కులాన్ని చూడరు, మతం చూడరు, డబ్బులు చూడరు. మంచి వ్యక్తి కావాలి, వాళ్ళకి పరిపాలన బాగా చేయాలి, ఆ విధంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. దాన్ని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ప్రజల్లోకి వెళ్ళాను, ప్రజల కోసం పోరాటం చేశాను. నేను మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఏఎస్ఎఫ్లో పనిచేసేవాళ్ళం. విద్యార్థి దశ నుండి మేము పోరాటం చేస్తుండేవాళ్ళు. మాకు అన్నీ కూడా ప్రతి గడపకి వెళ్ళటం, ప్రజా సమస్యలు తెలుసుకోవటం, ఇవన్నీ కూడా మాకు అనునిత్యం అలవాటే. మరి గ్రామాల్లో పనిచేసినా కానీ, కాలేజీలో పనిచేసినప్పుడు కూడా ఇలానే చేశాము. ఆ విధంగా ఆలోచన చేసి ఎలా గెలవాలి. మరి డాక్టర్ కోడెల గారు 5 సార్లు గెలిచారు, మరి 4 సార్లు ఓడిపోవడం జరిగింది. అసలు ఈ నరసరావుపేట పట్టణంలో మనం టీడీపీని గెలిపించగలమా లేదా అనే ఆలోచన ఒకటి రావడం జరిగింది. మరి మీడియా వాళ్ళకి కానీ, తర్వాత ప్రజల్లో కానీ, వైసీపీ నాయకులకు కానీ అసలు ఇక్కడ సీటు టీడీపీ గెలవదు, అరవింద్ బాబు అనవసరంగా కష్టపడి పనిచేస్తున్నాడు, కూడా మీ పేరు ఎక్కడ లేదు, అరవింద్ బాబు గారు అనవసరంగా కష్టపడి పనిచేస్తున్నాడు, డబ్బులు పోగొట్టుకున్నాడు అని ఆలోచన తెచ్చారు అందరూ. కానీ నేనైతే మనకున్న ధైర్యంతో, మనకున్న కష్టాంతో కష్టపడి పనిచేస్తే ఎవరైనా మనల్ని ఆదరిస్తారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద అందరికీ పూర్తి నమ్మకం ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం గెలుస్తామని నాకు ఆలోచన ఉంది. సర్వేలో ఏ మీడియా వాళ్ళు చెప్పినా నరసరావుపేట 4,000తో ఓడిపోతుందని చెప్పడం జరిగింది. కానీ నేనైతే మాత్రం 170 సీట్లలో నరసరావుపేట సీట్ గెలవాలి, కనీసం అతి తక్కువ 90. ఏ ప్రచారంలో చూసినా ఒకటే వాయిస్, అరవింద్ బాబు ఎమ్మెల్యే, నరసరావుపేట ఎమ్మెల్యే, ఇదే వాయిస్. అరవింద్ బాబు ఎమ్మెల్యే గెలుస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు, ఇది నా బాధ్యత, నేను ఒక రోల్ మోడల్ లాగా దాన్ని తీసుకోవడం. అంటే ఏ కులం దగ్గరికి వెళ్ళినా ప్రచారంలో మేము మీతో పాటు తిరిగినప్పుడు ఏ క్యాస్ట్కి వెళ్ళినా వైశాసు పిలుపు, అరవింద్ బాబు గెలుపు అనే నినాదంతో వెళ్ళారు. సో ఏది పనిచేసింది మీ గెలుపులు అంటే ఏం చెప్తారు? అంటే ప్రజలు పూర్తిగా ఏంటంటే స్లోగన్స్ వీటికంటే కూడా కులాలు, మతాలు, రాజకీయాలు నమ్మరండి. ఒక మంచి వ్యక్తి కావాలి. మరి వైసీపీ ప్రభుత్వంలో 2 సార్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మరి వ్యవస్థలో చాలా తేడా వచ్చింది. మరి విద్యా వ్యవస్థ కానీ, మరి మున్సిపాలిటీ వ్యవస్థ కానీ, రైతు వ్యవస్థ కానీ ఎంత కూడా తేడా రావటం వల్ల ప్రజలు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుందాం, ఆయన గెలిపించుకుంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఇక్కడ అరవింద్ బాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారని ఆలోచన చేయడం జరిగింది, ఎమ్మెల్యేగా ఉంటారని ఆలోచన చేయడం జరిగింది. ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు. పోలీస్ కేసులు, అక్రమమైన పోలీస్ కేసులు, తర్వాత మద్యం మాఫియా, గుట్కా, గంజాయి మాఫియాలు, ప్రజలైతే భయపడిపోయారన్నమాట. ఈ వైసీపీ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం, దాన్ని భరించలేకపోయారు.
దానికి సార్ అసలు మీరు ఊహించారు సార్ వైసీపీ ఇంత ఘోర పరాజయం, కేవలం 11 సీట్లకి 150 సీట్ నుంచి 11 సీట్లకి పరిమితం అవుతుందని ఊహించారా సార్ మీరు? నేనైతే పూర్తిగా నమ్మానండి. చాలా మీటింగ్లో కూడా అరవింద్ బాబు గెలిస్తే 160 సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది నేను. ఎందుకంటే ఇది నర్సరావుపేట గెలవడం చాలా కష్టం అన్నమాట. పులివెందుల తర్వాత ఇది నర్సరావుపేట, గెలవడం చాలా కష్టం. ప్రజలు నాకు ఒక మంచి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచిన నమ్మకంతో. సార్ 6 ఏళ్ళు ఒక బేరేజ్ చేశారు కదా మీరు, నిత్యం ప్రజల్లో ఉన్నారు, ఒక్కొక్క ఇంటికి 5 సార్లు వెళ్ళినటువంటి నేపథ్యంలో 20 ఏళ్ళు గెలవపాటానికి కారణాలు ఎత్తుక్కుంటే ఏం తెలిసినాయి మీకు? అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, పార్టీకి పూర్తిగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ కూడా దూరం అయ్యారు. కాపు సోదరులు అంటే ఓన్లీ ఈ నియోజకవర్గమే రాష్ట్రం మొత్తం అంటారా? రాష్ట్రం మొత్తం కూడా అదే విధంగా జరిగిందండి. ఎందుకంటే నాయకులు ప్రజల్లోకి వెళ్ళలేకపోవటం, పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళినా కానీ మరి ఎస్టీ ఎస్సీ బీసీ సోదరులు, కాపు సోదరులు మనల్ని నమ్మలేకపోవటం, వాళ్ళు దూరం అయ్యారు వర్గాలు. అదేవిధంగా మనం రైతులందరూ కూడా చాలామంది వ్యవసాయానికి దూరంగా ఉండటం. అంటే ఒకసారి అవకాశం ఇద్దామని జగన్కి ఇచ్చారనుకోవచ్చుగా? ఏదైనా పార్టీకి దూరం అవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి, ఆయన మీద సానుభూతితోటి మళ్ళీ ఆయన గెలిపించడం జరిగింది. కానీ ఆయన ఎక్కువ కాలం దాన్ని నిలుపుకోలేకపోయారు. మరి అక్రమంగా ఎన్నో కేసులు పెట్టించారు, మరి భూ కబ్జాలు చేశారు, మద్యం మాఫియా, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ప్రజల్లోకి ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి పనులు చేయొచ్చా, చేయకూడదు. ఎందుకంటే ఒక రోల్ మోడల్ లాగా ఉంటారు. నారా చంద్రబాబు నాయుడు ఎలా ఉంటారు, ఒక రోల్ మోడల్ లాగా ఉంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఎలా ఉంటారో అంత స్థాయి ఉన్న గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ దేశం వెళ్ళినా కానీ ఆయన అంటే చాలా గౌరవిస్తుంటారు. అటువంటి పరిణామంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే మళ్ళీ రాష్ట్రం బాగుపడుద్ది. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మనం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి, విద్యా వ్యవస్థ బాగు చేయాలి, అదేవిధంగా రైతు వ్యవస్థ బాగు చేయాలి అనే ఆలోచన అందరిలో కలిగింది అన్నమాట. సార్ ఇప్పటికీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికీ 30 ఏళ్ళుగా వైద్యం చేస్తున్నా, ఇప్పటికీ వైద్య రంగాన్ని కూడా వదలకుండా ఇటు ఎమ్మెల్యే పదవికి న్యాయం చేస్తూ 2 బ్యాలెన్స్ ఎలా చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు? అంటే నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకు బాధ్యత పెరిగింది. అటు డాక్టర్ వృత్తి చేయాల్సిందే, రాజకీయాల్లో ఉండి ప్రజా సంక్షేమం చూడాల్సింది. నేను పొద్దున్నే 4:30 అట్లా లేస్తాను, వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ అయిన తర్వాత టౌన్లోకి వస్తాను అనమాట. మున్సిపల్ కమిషన్ పిలిచి శానిటైజర్ మేస్త్రిని పిలుచుకొని ఇక ఊళ్ళోకి వెళ్తా. 6 to 8 ఊరంతా తిరుగుతాను, కాలువలు బాగు చేయిస్తాను, డెబ్రిస్ తీయిస్తాను, రోబోలు తీసుకెళ్ళేది అంత దగ్గరుండి టౌన్ అంతా బాగు చేయించా. ఇప్పుడు దాదాపు 2 నెలలు గడిచింది. వాళ్ళు 5 ఏళ్ళలో ఏం చేయలేని పని నేను 2 నెలల్లో చేశాను. ఇంకా 6 నెలల్లో టౌన్ మొత్తాన్ని కూడా సుందరీకరణ చేసి చక్కగా బాగు చేస్తా. ఎందుకంటే ఒక డాక్టర్గా నాకు ఇష్టం, అది బాధ్యత పెంచుకున్నాము. కాలువల్లో సిల్ట్ తీస్తున్నాము, పూడికలు తీస్తున్నాము, 2 పూట్ల మంచినీళ్ళు ఇస్తున్నాము, రోడ్లు ఎక్కడైనా గుంటలు ఉంటే ఇమ్మీడియట్గా గుంటలు పూడిపిస్తున్నాము. ప్రజల సహకారంతో కూడా అక్కడైనా వ్యాపారస్తులు ఉంటే సిమెంట్ వేసి ఆ గుంటలు కూడా పూడమని వాళ్ళకి చెప్పారు. సత్రంపల్లి రోడ్లో కాలువ, పెద్ద కాలువ, స్టేడియం అనుకున్నటువంటి కాలువ, గోపిరెడ్డి 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్న కనీసం ఆ పూడికి కూడా తీయించుకెళ్ళిన పరిస్థితి. సో సొంత నిధులతో తీయించారా లేదా గవర్నమెంట్ నిధులతో తీయించారు? మీరు గెలవగానే అది ప్రారంభించారు? గెలవగానే మన ప్రైవేటు వ్యవస్థల సహకారంతో సిల్ట్ తీయటం జరిగింది. సిల్ట్ కానీ జమ్ము కానీ అన్నీ కూడా తీసాం. అదేవిధంగా అక్కడున్న స్టేడియం కూడా దగ్గరుండి ట్రాక్ బాగు చేయడం జరిగింది. అదేవిధంగా కోటప్పకోట దగ్గర కూడా గిరి ప్రదక్షిణ ఉంది, ట్రాక్ ఉంది, దాదాపు 8.5 కిలోమీటర్లు, దాన్ని కూడా బాగు చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కాలువల్లో పూడికి తీయడం జరిగింది, మురికి నీరు చక్కగా పోయేటట్టు చేశాము. కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ కానీ ఫినాయిల్ ఇవన్నీ కూడా కొడటం జరిగింది. స్టాప్ డయేరియా, స్టాప్ మలేరియా, స్టాప్ డెంగ్యూ అనే ప్రోగ్రాంలు చేపట్టాము. వీటన్నిటి కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారు, మన వార్డులో ఉన్న నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు అందరూ కూడా ప్రతి కార్యక్రమం రావడం జరుగుతుంది. అదేవిధంగా నర్సాపేట పట్టణంలో ఉదయం పూట శానిటైజేషన్ చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి 2 to 5 మ్యాసివ్ శానిటరీ డ్రైవ్ అనే వారోత్సవాలు పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా కలెక్టర్ గారు కూడా వస్తున్నారు, అదేవిధంగా ఆర్డీఓ గారు అందరూ వస్తూ ఉన్నారు, డిఎంహెచ్ఓ గారు ఉంటున్నారు మా సహాయంగా. మేమందరం కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఈ వ్యవస్థను బాగు చేసుకోవాలి. మరి ఎన్నేళ్లుగా పాడైపోయిన నర్సాపేట పట్టణాన్ని మళ్ళీ బాగు చేసుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి నేను బాధ్యత తీసుకున్నాను, అధికారులు బాధ్యత తీసుకున్నారు, అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా బాధ్యత తీసుకున్నారు, ముఖ్యంగా వార్డులో ఉన్న నాయకులు బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు కూడా చాలామంది ఏమంటారంటే మరి పట్టణాన్ని చాలా చక్కగా బాగు చేస్తున్నారు, శానిటేషన్ బాగుంది, 2 పూట్ల మంచినీళ్ళు ఇస్తున్నారు,
అని కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. నేను కూడా ఏంటంటే ప్రజల కోసం మనం పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మనం కష్టపడి పనిచేయాలి. సరే, ఎన్నికల ముందు జనసేన పూర్తి స్థాయిలో ఇన్ఛార్జి మీకు సహకరించలేదని కొన్ని ఆరోపణలు వినపడ్డాయి. సో ఇది ఎలా సమన్వయం చేసుకోగలిగారంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆలోచన మేరకు మేము అందరం కూడా పనిచేయడం జరిగింది. ఇక్కడ నాయకులు వ్యవస్థ లేదండి. ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ముందుండి ఎవరికి వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఒక ప్రవాహంలాగా పనిచేయడం జరిగింది. ఇట్లా ఉండబట్టే నర్సరావుపేటలో ఎప్పుడు లేని విధంగా చరిత్ర దాదాపు 20,000 మెజార్టీ రావటం ఎప్పుడు జరగల. ఎవరు కూడా నమ్మరు అసలు. అది ఎవరు వచ్చినా కానీ ఒక 5,000 వస్తాయి మెజార్టీ అనుకున్నారు తప్పితే ఆ విధంగా అనుకొని మరి నా అరవింద్ బాబు గెలవడు, 4,000తో ఓడిపోతాడు, వైసీపీ సీట్ అని కూడా డిక్లేర్ చేశారు. కానీ నేనైతే ఎప్పుడు కూడా భయపడలేదు. ఎందుకంటే మాకు ఎస్సీ నాయకులు కానీ, ఎస్టీ నాయకులు కానీ, బీసీ నాయకులు కానీ అందరూ కూడా నాకు అండగా ఉంటుండే. సరే, ఎన్నికల రోజు జరిగినటువంటి హింస నిజంగా అరవింద్ బాబు అంటే చాలా సౌమ్యుడు, ఎవరికి హాని చేయడు అనే ఒక నానుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల రోజు జరిగినటువంటి హింస రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి గోపిరెడ్డి మీ ఇంటి మీద స్వయంగా మీరే దగ్గరుండి రాలేయటం ఎలా చూడాలి? అంటే నేను జనరల్గా మొండి మనిషిని, ధైర్యంగా ఉంటాను. అసలు ఎందుకు ఇంటి మీదకి వెళ్ళాల్సిన అవసరం ఎట్లా వచ్చిందంటారు? అంటే వ్యవస్థని పాడు చేసిన వ్యక్తులు వీళ్ళు రాక్షసులు, కిరాయి గుండాలు, గంజాయి మత్తులో, మద్యం మత్తులో వీళ్ళు రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు. ఎలక్షన్ బూతుల్లో కూడా, కౌంటింగ్ బూతుల్లో కూడా, కనీసం పోలింగ్ బూత్లో కూడా ఓటు వేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందువలన ఇవాళ ప్రజా వ్యతిరేకత పూర్తిగా ఉంది కాబట్టి వాళ్ళు గమనించి పోలింగ్ బూత్లో ఈ ఎలక్షనింగ్ జరగకుండా చేద్దామని వాళ్ళు పోరాటం చేశారు. రాళ్ళు వేయటం జరిగింది, మన మీద దాడులు చేయడం జరిగింది. అయినా కానీ నేనైతే అసలు ఎక్కడ భయపడే మనిషిని కాదు. భయపడేవాడిని అయితే 5 ఏళ్ళు నేను పోరాటం చేసేవాడిని కాదు. పెద్ద పెద్ద నాయకులు బయటకు రాని రోజుల్లో కూడా నేను పోరాటం చేశాను. కరోనా టైంలో కానీ, అక్రమంగా కేసులు పెట్టినప్పుడు కానీ ఎన్నో పోరాటాలు చేశాను. ఎందుకంటే మన నాయకుల్ని ఎంతోమంది చంపడం జరిగింది. మరి మరొకటి ఇబ్రహీం అని చంపడం జరిగింది, అలవాళ్ళు వెన్న బాల్కోటి బాబు అని చంపడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది మీద కేసులు పెట్టడం జరిగింది. దాదాపు 300 మంది మీద ఇక్కడ రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది, పీడీ యాక్ట్ పెట్టారు. అయినా కానీ ఎక్కడా నేను భయపడలేదు. అసలు నాయకుల గురించి కానీ, ప్రభుత్వం గురించి ఎప్పుడూ భయపడలేదు. మన పని మనకున్న ధైర్యంతో ముందుకు వెళ్దాము, ప్రజల్ని ధైర్యం చెబుదాము. ఆ విధంగా తిరగబట్టే నా ఎమ్మటి కూడా జనం రావడం జరిగింది. గత 5 ఏళ్లలో ఎన్నో కుటుంబాలు నష్టపోయినాయని మీరే స్వయంగా చెప్తున్నారు. అటు ఆర్థిక పరంగా, సామాజిక పరంగా కూడా చాలా ఇబ్బందులు గురైనాయి. చాలామంది హత్యలకు కూడా గురైనటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆ కుటుంబాలని ఒక ఎమ్మెల్యేగా ఎలా ఆదుకుంటారంటే ఏం చెప్తారు? నేను నిజంగా ఎవరైతే అక్రమంగా పోలీస్ కేసు పెట్టారో వాళ్ళని ఆదుకున్నాను. పీడీ యాక్ట్ పెట్టినా నేను వాళ్ళని ఆదుకున్నాను. ఎందుకంటే మా నాయకుల్ని అడగండి చెప్తారు వాళ్ళు. అంటే స్టేట్గా అంటే అధినాయకుడి నుంచి ఏమైనా వాళ్ళ కుటుంబానికి, ఏమైనా చనిపోయిన కుటుంబాలకు ఏమైనా ఆర్థిక సహాయం చేసేటువంటి అవకాశం ఉంది? అంటే చనిపోయిన వాళ్ళందరికీ కూడా చాలా వాటికి చంద్రబాబు నాయుడు గారు అండగా ఉండి సహాయం చేయడం జరిగింది. నేనైతే పూర్తిగా వాళ్ళకి అండగా ఉన్నాను. ఇప్పుడు కూడా మా టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి హోమ్ మినిస్టర్ గారు కూడా ఎక్కడైతే మరి హత్యలు జరిగినాయో, ఎవరైతే కుటుంబాలు పాడైపోయినాయో వాళ్ళ డేటా ఇవ్వమంటం జరిగింది. వాళ్ళకు కూడా న్యాయం జరుగుద్ది. అదేవిధంగా ఎలక్షన్ రోజు జరిగిన హింసాకాండ పూర్తిగా వైసీపీ వాళ్ళు ప్రేరేపించింది. అది ఎలక్షన్ జరగకుండా, ఓటింగ్ జరగకుండా చేద్దామని ఆలోచన చేశారు. నేనైతే ఇప్పుడు నా వెనక జనం ఉన్నా లేకపోయినా, పోలీసులు ఉన్నా లేకపోయినా నేను ముందుకెళ్ళటం నాకు అలవాటు. నాకున్న ధైర్యంతో నేను దేనైనా చేయగలను, నాకు ధైర్యం ఉంది. ఏదైనా మొండి ధైర్యం ఏంటంటే ఇక్కడ జెండా ఎగరాలి, 20 ఏళ్ళకి ఎగర జెండా ఎగరాలి. మెజార్టీ ఊహించారు 20,000 మెజార్టీ మీరు? నేను డెఫినెట్గా అయితే ఎలక్షన్ అయిన తర్వాత సర్వే చేశారు మనాళ్ళు. వీళ్ళందరూ సర్వే చేసి వాళ్ళు డేటా ఇచ్చారు. 18,000 మెజార్టీ వస్తుంది మీకు టౌన్లో ఇచ్చారు. నాకు తెలుసు 18 కాదు 20,000 దాకా రావచ్చు అనే ఆలోచన ఉంది. కానీ మనం అసలు 20 ఏళ్ళకి గెలవలేదు కాబట్టి, కనీసం 2,000 ఓడిపోతానని ఇస్తున్నారు కాబట్టి నేను కూడా మౌనంగా ఉన్నాను. నేను ఎలక్షన్ కౌంటింగ్ రోజు వెళ్ళాను. కౌంటింగ్ దగ్గర ఉండి 1/2 గంట బయటకు వచ్చి కూర్చున్నాను. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నేను 3వ హ్యాట్రిక్ సాధిస్తానని చెప్పి నాకు ఎదురొచ్చాడు. ఈసారి హ్యాట్రిక్ ఉండదు, డక్అవుట్ అవుతామని చెప్పి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పాను. వాళ్ళ లాయర్కి చెప్పాను, మా లాయర్ ఉన్నాడు, ఫేస్ టు ఫేస్ చెప్పాను, నేను గెలుస్తున్నానని చెప్పాను. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఫస్ట్ 4 రౌండ్లు మాత్రం వైసీపీ మెజార్టీ వచ్చింది. ప్రజలందరూ కూడా అదే మళ్ళీ ఓడిపోతున్నాయి డాక్టర్ అని చాలా బాధపడ్డారు.
అసలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా 170 సీట్లో నర్సరావుపేట దృష్టి ఉంది. అవును, ఎందుకంటే మంది అంత టఫ్ సీటు ఇక్కడికి అసలు గెలవరు అనేది స్టార్టింగ్ 3 రౌండ్లు చాలా సర్వేలో. నేనైతే ఫస్ట్ 4-5 రౌండ్లు ఇట్లా ఉంటుంది, మీరేం భయపడద్దు ఎవరు, నెక్స్ట్ వస్తాను. తర్వాత ఏమంటే అరగంటలో 10,000 15,000 అట్లా వస్తూ ఉంది మెజార్టీ. చాలా సంతోషం వేసింది, ఎందుకంటే నాకంటే కూడా మా నాయకులు కానీ ఓటర్లు చాలా సంతోషపడ్డారు. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కాపు సోదరులు అందరూ కూడా. ముఖ్యంగా నేను మన ఎలక్షన్ రోజు అయితే మరి టీడీపీ నాయకులు, పవన్ కళ్యాణ్, జనసేన అందరూ కూడా పూర్తిగా నాకు అండగా ఉన్నారు సార్. అంటే గోపిరెడ్డి 10 ఏళ్ళుగా ఉన్నాడు, 5 ఏళ్ళు మౌనంగా ఉన్నాడు. 5 ఏళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఆయన అరాచక పాలన చూపించారని మీరే చెప్తున్నారు. సో ఎంతోమంది ఆయన పక్కన ఉన్నటువంటి సెకండ్ లీడర్స్ కూడా ఆయన అరాచకంలో పాలు పంచుకున్న వాళ్ళే. కానీ ఈరోజు మీకు అరవింద్ బాబు గారికి బ్రహ్మరథం పట్టారు అన్ని వర్గాల ప్రజలు, ఆఖరికి వైసీపీ అసమ్మతి కూడా మీకు పట్టం కట్టినటువంటి పరిస్థితి. సో గోపిరెడ్డి లాగా అలాంటి కక్ష సాధింపులు రాబోయే రోజులు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? మా నాయకుడు ఒకటే మాకు సందేశం ఇచ్చాడు, ఎక్కడ కూడా కక్ష సాధింపులు వద్దు, వైసీపీ కావచ్చు అందరినీ సమానంగా చూడండి, అందరికీ పెన్షన్స్ ఇచ్చే ఏర్పాటు చేయండి, ఎవరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టదని చెప్పడం జరిగింది. మేము కూడా అంతే, ఎందుకంటే మా జోలికి వస్తే మా మీద అటాక్ చేస్తే మేము అటాక్ చేసేవాళ్ళమే, కానీ జనరల్గా మా అంతా మేము టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు గొడవలకు వెళ్ళేవాళ్ళు కాదు. నేనైతే మాత్రం నా నాయకుల్ని కార్యకర్తలని రక్షించుకునే బాధ్యత నాది. అప్పుడు రక్షించుకున్నాను, ఇప్పుడు రక్షించుకుంటాను. ఎందుకంటే ఈ రాజకీయంగా ఏదైనా దాడులు జరగవచ్చు, అందుకని ఎక్కడ కూడా వెనకడుగు వేసేది లేదు. నేను ఓడిపోయిన తెల్లారి జనాల్లో ఉన్నాను, గెలిచిన తెల్లారి కూడా జనాల్లో ఉన్నా. ఇప్పుడు కూడా ఈ 3 నెలల నుంచి కూడా ప్రజల్లో ఉంటున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 18 గంటలు పనిచేస్తే ఇప్పుడు 20 గంటలు పనిచేస్తున్నాను. మరి మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు ఇది. అంటే నామినేటెడ్ పోస్టులు చాలా కష్టపడిన వ్యక్తులకి ఆల్రెడీ ఇప్పటికే పొలిట్ బ్యూరో సమావేశం అవుతుంది, ఒక లిస్ట్ అయితే తయారవుతుంది. సో మీరు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కష్టపడిన కార్యకర్తలకి ఒక లిస్ట్ ప్రిపేర్ అయిందా? ఒక 100 మంది లిస్ట్ పంపించమంటే పంపించామండి. పంపించిన తర్వాత ఎవరైతే 43 ఏళ్ళుగా పార్టీలో ఉండి పనిచేస్తారో, ఆర్థిక పరంగా సామాజిక పరంగా నష్టపోయారో వాళ్ళందరూ కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకున్న ఎస్టీ ఎస్సీ బీసీ కాపు నాయకులు అందరూ కూడా వాళ్ళకి ఏ అవకాశం ఉందో ఆ అవకాశం దగ్గరుండి మేము చేస్తున్నాము. ఎక్కడ రేషన్ డీలర్లో కానీ, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, వీటన్నిటిలో కూడా జనసేన కూడా మా సముచిత స్థానం ఇస్తూ ఉన్నాము. వాళ్ళకి ఎవరైతే పనిచేశారో జనసేన కార్యకర్తలు నాయకులు వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చాము. ప్రతి దాంట్లో కూడా వాళ్ళని భాగంగా మేము చేర్చుకోవడం జరిగింది. అంటే గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా పోరాటాలు చేశారు, మీ మీద అనేకమైన కేసులు పెట్టారు, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సో మీరు కూడా అటు గోపిరెడ్డి అరాచకాలపైన ఉక్కుపాదం మోపారు. స్వయంగా మీరే ఒక రైస్ మిల్లోకి వెళ్ళి, ఆ గూడెంలోకి వెళ్ళి షట్టర్ పగలగొట్టి లారీని పట్టుకున్నట్టు సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో మేము మీడియా వాళ్ళు కూడా చాలా భయపడ్డాయి, ఎందుకంటే రేషన్ మాఫియా అంటే చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది, దాడి చేసే పరిస్థితి ఉంటుంది, లారీలతో తొక్కిచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ టైంలో మేమే భయపడినటువంటి పరిస్థితి. సో గోపిరెడ్డి చేసినటువంటి వ్యవహారాలు, రేషన్ బియ్యం మాఫియా, అరవింద్ బాబు కూడా మొదలుపెట్టాడని ఒక రూమర్స్ నర్సరావుపేటలో వినిపిస్తున్నాయి, మీరేమంటారు? అంటే ఇవన్నీ రూమర్స్ని మీరే అంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు 2 నెలలు గడిచినా కానీ విజిలెన్స్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ ఇంతవరకు మారలేదు. ఎవరైతే రేషన్ మాఫియా చేస్తారో ఇంతకుముందు మిల్లులు కానీ వాళ్ళే ఇప్పుడు కూడా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అది జరుగుతుంది. అది ఎందుకంటే వ్యవస్థ మారితే ఇవన్నీ కూడా ఆగిపోతాయి. మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు కూడా దీని మీద ఉక్కుపాదం మోపుతున్నారు. మేము ఎక్కడైతే ఏ రైస్ మిల్స్ ఎక్కడైతే చాలా స్పెషల్ డ్రైవ్స్ పెడుతున్నారు, ఎక్కడైతే కిలో రూపాయి బియ్యం అక్రమ రవాణా జరుగుతుందో వాటి మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఏదైతే వైసీపీ వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్న మిల్లులో వాటిని కూడా విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి, దాని మీద ఉక్కుపాదం మోపుతున్నారు. తప్పనిసరిగా ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు జరగకుండా సక్రమంగా రేషన్ పంచడానికి మేము ప్రయత్నం చేస్తాం. సార్ గతంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక గంజాయికి ఒక గూడెం తయారు చేసుకొని వ్యక్తులను పెట్టి తన అనుచరులను పెట్టి గంజాయి వ్యాపారం చేశారంటున్నారు. మరి మీ డిపార్ట్మెంట్ వచ్చింది, మీ ప్రభుత్వం వచ్చింది, మరి ఇంతవరకు వెలుగు తీయలేదు. ఎక్కడ గూడాలు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటికే ఆల్రెడీ మీకు సంబంధించిన పోలీస్ అధికారులు కూడా ఇచ్చారు, దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? మాకు ఇంతవరకు పోలీస్ వ్యవస్థ పూర్తిగా మారలేదు. సిఐలు రావాలి, ఎస్ఐలు రావాలి, గ్రౌండ్ లెవెల్లో అందరూ కూడా పెరిఫెరీకి వెళ్ళి పనిచేసే ఇంకా వ్యవస్థ ఇంకా రాలేదు. అయినా కానీ ఇప్పుడున్న సిఐలు కూడా రోజు గంజాయి మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు.
అదేవిధంగా దొంగ మద్యం మీద కూడా గోవా మద్యం తీసుకొచ్చిన వాటి మీద కూడా పట్టుకుంటూ ఉన్నారు. అక్రమంగా రేషన్ రవాణా చేస్తుంటే దాని మీద కూడా విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. తప్పనిసరిగా వ్యవస్థ మారుద్ది ఇంకో నెలలో, తప్పనిసరిగా అంతా కూడా మన ఉమ్మడి ప్రభుత్వం కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వ్యవస్థను బాగు చేసుకుంటాము. కిరాయి గుండాలని కానీ ఈ గంజాయి వీటి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అంటే 6 రోజులు అసెంబ్లీ సమావేశంలో మొదటిసారి పాల్గొన్నారు, పవన్ కళ్యాణ్ కలిశారు, అనేక నిధులకు సంబంధించినటువంటి చర్చలు జరిగినాయి. సో చంద్రబాబును కలిశారు, అనేక మంత్రులు కూడా కలిశారు, చాలా స్పీడ్గా వెళ్ళారు అభివృద్ధిలో. సో ఎలాంటి ప్రపోజల్స్ ఇచ్చారు, అక్కడి నుంచి ఎలాంటి సానుకూలమైనటువంటి వ్యవహారాలు వచ్చినాయి? గెలిచిన తర్వాత తెల్లారి నుంచే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల భాగస్వామ్యంతో మనం టౌన్ బాగు చేసుకోవాలి. నిధులు వచ్చినా రాపోయినా ముందుకు వెళ్దామని అనుకున్నాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా చక్కగా మీరేం కావాలంటే చేయండి, నిధులు ఇస్తాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి హెల్త్ మినిస్టర్ గారు కానీ, మున్సిపాలిటీ మినిస్టర్ కానీ అందరూ కూడా, దేవాలయ శాఖ మంత్రులు అందరూ కూడా, మరి ఎలక్ట్రిసిటీ మినిస్టర్, రోడ్ అండ్ బిల్డింగ్స్ అందరూ కూడా మీకు ఏం కావాలో మేము చేసి పెడతాం, నిధులు ఇస్తాం, మీరు ఏం కావాలో చేసుకోండి, కాలువలు బాగు చేయండి, రోడ్లు వేసుకోండి అని చెప్పారు. నేను ఇక్కడ రాగానే మనం గెలిచిన ఎమ్మటే మొదటి వారంలోనే గుంటూరు రోడ్డు ఒకటి, వినుకొండ రోడ్డు 2 కొత్త రోడ్లు వేయడం జరిగింది, బీటీ రోడ్లు. అదేవిధంగా కాలువలు సిల్ట్ తీస్తున్నాము, రోబోలు వాడుతున్నాము, ప్రొక్లైనర్ వాడుతున్నాము. ఎక్కడ కూడా అభివృద్ధిలో మనం వెనకాడింది లేదు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో డయేరియా ఒకటి వ్యాధి, ఒక 6 నెలల వరకు నిధులు అడగమాకనని చంద్రబాబు బహిరంగ చెప్పారన్న, అది ఎంతవరకు నిజం? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పలేదు, డబ్బుల గురించి ఎప్పుడు మీరు వెనకడు వేయద్దు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, నిధులు ఏ విధంగా నేను మీకు సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సాగర్లో కూడా నీరు రావడం జరిగింది. రైతులకు కూడా దగ్గరుండి మరి విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయం చేసుకోవడానికి అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే 2014-19లో 5,000 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు కాలువలు సుందరీకరణ చేశారో, అది తర్వాత 2019-2024లో మూలపడిపోయింది. మళ్ళీ కాలువల మొత్తానికి కూడా నిధులు రిలీజ్ చేయడం జరిగింది. జంగిల్ కటింగ్ కానీ, తర్వాత మట్టి తీయటం కానీ, ఇవన్నీ కూడా చేసి కాలువలు బాగు చేస్తున్నాం. అంటే నీరు సమృద్ధిగా మరి టైలెండ్ భూములకు కూడా సరఫరా కావాలి కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాము. సాగునీరు, తాగునీరు ఒకటి, విద్య, వైద్యం వీటన్నిటిలో కూడా ముందుండి చంద్రబాబు నాయుడు గారు. సార్, మీరు పవన్ కళ్యాణ్ ఆఫీస్ స్వయంగా వెళ్ళారు. కోటప్పకొండ రోడ్ల వ్యవహారం కానీ, కోటప్పకొండ అభివృద్ధి వ్యవహారంలో ఎలాంటి మాటలు మీ మధ్య జరిగినాయి, ఎలాంటి హామీ ఇచ్చారు ఆయన పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే చెప్పడం జరిగింది, కోటప్పకొండ శివరాత్రి అనేది స్టేట్ ఫెస్టివల్ కాబట్టి కొండ చుట్టూ వచ్చే రోడ్లన్నిటి కూడా ఈ శివరాత్రి లోపల బాగు చేసుకోవాలి. రోడ్లన్నీ సుందరీకరణ చేస్తే రేపు శివరాత్రికి ట్రాఫిక్ జామ్ లేకుండా అన్ని విధాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ దేవాలయ శాఖ మంత్రిని కూడా ఒకసారి కోటప్పకొండ రమ్మని మేము విజిట్ చేయమని అడగడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు కూడా స్పందించి దాదాపు ఈ నెలలో వస్తామని చెప్పడం జరిగింది. వారి విజిట్స్ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. ఏదైతే మరి రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు 164 సీట్లు సాధించారు. సో అసెంబ్లీకి కనీసం జగన్మోహన్ రెడ్డి కేవలం ఆ రోజు ప్రమాణ స్వీకారానికే పరిమితమైనటువంటి పరిస్థితి. కనీసం ప్రజల సమస్యలపైన పోరాడాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ స్థాయిలో మరి టీడీపీ పైన విమర్శలు చేయటం ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పరదాల చాటున అసెంబ్లీకి వచ్చేవాళ్ళు. జనాల్లో కలవటానికి ఇష్టం ఉండదు, జనాలంటే భయం కావచ్చు. ఇవాళ ఓడిపోయిన తర్వాత అసలు ధైర్యం లేదు ఆయనకి. ఒక్కరోజు అసెంబ్లీకి రావడం జరిగింది, ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ప్రజా సమస్యల మీద ఒక ప్రజానాయకుడికి పోరాటం చేయాలంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి వాళ్ళ. అందువలన ఎక్కడో తెలియని హత్యలు, అది టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి నెపం మోయటం, ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో ధర్నా చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లుగా ప్రజలకు శిక్ష వేశాడు. ఎటువంటి శిక్ష అంటే అతని కనీసం సంతోషంగా బతికే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో మరి ప్రజలు 5 ఏళ్ళు కష్టంగా గడపడం జరిగింది. అందుకనే సరైన తీర్పు ఇచ్చారు, రాక్షస పరిపాలన పారదోలారు. వాళ్ళ చంద్రన్న, పవన్ కళ్యాణ్ గారు రాజ్యం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం, స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్చుకొని మరి చదువుకున్న యువతకి మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాము. అదేవిధంగా వ్యవసాయాన్ని కూడా గిట్టుబాటు ధరలు వచ్చేటట్టు వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఏదైతే మేము హామీలు ఇచ్చామో ప్రతి వ్యక్తికి 2 సెంట్ల భూమి, ఇల్లు కట్టుకోవడానికి, మరి నెల 1,500 రూపాయలు ఆడబిడ్డలకి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఆడబిడ్డ నిధి కింద. ఇవన్నీ కూడా దగ్గరుండి చేయడానికి పూనుకున్నారు. మరి వాళ్ళు చూశారు, ప్రతిరోజు ప్రతి నెల 1వ తేదీన 3,000 రూపాయలు పెంచి 4,000 చేసి పెంచాం. వికలాంగులది 3,000 6,000 చేసాం.
అదేవిధంగా 15,000 రూపాయలు కూడా పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కష్టసాధ్యం అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు. మేము కూడా ఫీల్డ్లో ఉండి మొదటి రోజే ఫీల్డ్లో ఉండి అన్ని పెన్షన్స్ పెంచేదాకా మేము ఉంటున్నాం. సార్, మీ జిల్లాలు అంతకుముందు 13 జిల్లాలు ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లాలు పెరిగినాయి కానీ సరైన బిల్డింగ్స్ రాలేదు, కలెక్టర్ భవనం రాలేదు, ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కటి మాత్రమే వచ్చింది. సో చాలా బిల్డింగ్స్ రావాలి, ఎస్సీ ఆఫీస్ కానీ అనేక శాఖలకు సంబంధించిన బిల్డింగ్స్ కూడా పూర్తి చేయలేదు. మరి నర్సరావుపేట హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా సో వాటన్నిటికీ ఎలా సమకూరుస్తారు? బిల్డింగ్స్ కానీ ఏమైనా ప్రణాళిక రూపొందించారా? అంటే ఉమ్మడి ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక పరంగా సెటిల్ అయిన తర్వాత కలెక్టరేట్ కానీ, ఎస్పీ బంగ్లా కానీ, అదేవిధంగా ఆర్డీఓ బంగ్లా, ఈ విధంగా అన్ని వ్యవస్థలని ఒకే చోట కడదామని ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ప్రతి జిల్లా ఏదైతే కొత్తగా ఏర్పడిందో వాటిని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అదేవిధంగా మాకు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్ ఇవన్నీ కూడా దగ్గరుండి కట్టుకోవాలి కొత్తవి. అదేవిధంగా బీసీలకి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి పల్నాడు జిల్లాలో. అదేవిధంగా బీసీలకి హాస్టల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా దగ్గరుండి పూర్తి చేయాలి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ 5 ఏళ్ళు పూర్తి అయ్యే లోపల సొంత భవనాలకు మేము వెళ్తాము. దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట ఇవ్వడం జరిగింది. ఏ కార్యక్రమాన్నైనా అభివృద్ధి కార్యక్రమం అనే దాంట్లో మీరు వెనకడుగు వేయొద్దు, నిధులు కష్టమైనా కానీ మేము తీసుకొచ్చేస్తాం, మీరు ముందుకెళ్ళని చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ మున్సిపాలిటీలో కూడా సీసీ రోడ్లకి ఎస్టిమేషన్ వేయడం జరిగింది, టెండర్లు పిలిచాము. అదేవిధంగా శానిటైజేషన్లో కూడా మరి కొత్త మరి ఎక్కువ మంది కార్మికులను చేర్చుకొని ఇవాళ పనిచేస్తూ ఉన్నాం అన్నమాట. సూపర్ 6 పథకాలు అమలు చేయలేరు అని వైసీపీ తీవ్రంగా విమర్శిస్తుంది. మరి మీరేమో ఖచ్చితంగా సూపర్ 6 చేస్తామంటున్నారు. సాక్షాత్తు చంద్రబాబు కూడా కొంత టైం పడుతుంది అంటున్నారు. దీనిపైన వైసీపీ విమర్శలు చేస్తుంది, ఎలా తిప్పికొడతారు? నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయల పింఛన్ని 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తెల్లారి 3,000 రూపాయలని ముందుగానే చెప్పాము మేము. 3,000ది 4,000 చేసాం. ఇది వృద్ధా పింఛనం. వికలాంగులది 3,000ది 6,000 ఇస్తున్నాం. ఈ విధంగా మరి ప్రజలు మమ్మల్ని నమ్ముతారు. డెఫినెట్గా మేము ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తాం. ఏదైతే ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలు పెట్టామో తప్పకుండా నెరవేరుస్తాము. ప్రజలైతే మమ్మల్ని నమ్ముతున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని 2047 2047 విజన్ వికసిత భారత్ అనే కార్యక్రమం చేపట్టి ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కలిసి 2047 దాకా ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు. ఈ భారతదేశాన్ని ప్రపంచ పటంలో మొట్టమొదటి స్థానంలో కానీ 2వ స్థానంలో నిలబెడతామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఒక బీసీ ఎమ్మెల్యేగా గతంలో కూడా బీసీ అధ్యక్షుడు శంకర్రావు గారు కూడా నర్సరావుపేటకు వచ్చారు, పిలుపునిచ్చారు అరవింద్ బాబు గారు కోట్లు గెలిపించాలని. సో బీసీ హక్కుల పైన రానున్నటువంటి రోజుల్లో మీ వాయిస్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీలో బీసీకి పెద్దపీట వేయడం జరిగింది. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ వెన్నుముక అని చెప్పడం జరిగింది. స్పీకర్ కూడా బీసీగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు స్పీకర్ గారు కూడా అయిన పాత్రలో ఉన్నారు. 50 ఏళ్ళు దాటితే బీసీలందరూ కూడా పెన్షన్ ఇస్తానని చెప్పి 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పారు. 50 ఏళ్ళు దాటితే 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి. అదేవిధంగా బీసీలందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్లో 30% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ మైనింగ్లో కానీ, తర్వాత లిక్కర్ వీటిలో కానీ, ఎక్సైజ్ వీటిలో కూడా భాగం ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీల పిల్లలు చదువుకోవడానికి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తాం. బీసీ కమ్యూనిటీ హాస్టల్స్ని కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా ఎక్కడైతే ఎస్టీ, ఎస్సీ, బీసీ హాస్టల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నూతన భవనాల్లోకి మార్చడానికి మేము పూర్తిగా ముందుకున్నాం. జిల్లా అయింది కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య అయితే పూర్తి అవ్వలేదు. నర్సరావుపేటలో ట్రాఫిక్ సమస్య పట్టి పీడిస్తుంది. ఎందుకంటే మల్లం సెంటర్కి వెళ్ళినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, గడియాసమ్మ సెంటర్కి వెళ్ళినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. తర్వాత రింగ్ రోడ్లు పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. సో రింగ్ రోడ్లు మరమ్మతులు చేసి ట్రాఫిక్ సమస్య ఏమన్నా డిపార్ట్మెంట్తో కూర్చొని ఏమన్నా ప్రణాళికంగా ముందుకెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? తప్పనిసరిగా. ఎందుకంటే మేము ప్రభుత్వంలోకి వచ్చి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లోనే మరి కాలువలు కానీ, మున్సిపాలిటీ అన్ని వ్యవస్థలు బాగు చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య మీద కూడా మరి పోలీసు వాళ్ళతో కూర్చొని, రోడ్ అండ్ ట్రాఫిక్ వాళ్ళతో కూర్చొని తప్పనిసరిగా సమస్య పరిష్కారం చేస్తాము. ఎందుకంటే నర్సరావుపేట అనేది ఒక మెడికల్ హబ్, ఒకటి ఎడ్యుకేషన్ హబ్ అనమాట. ఎందుకంటే నిత్యం కొన్ని వేల మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటాం, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అందుకని ఈ ట్రాఫిక్ సమస్య తగ్గించడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాం.
ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ 200 పడకల హాస్పిటల్ ఉంది, ఇంకా మళ్ళీ ఇంకొక 150 బెడ్స్ హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేయబోతున్నారు. సో రానున్నటువంటి రోజుల్లో వైద్య రంగమే కాకుండా వైద్య రంగంలో విద్యా రంగాన్ని ఏమైనా తీసుకొస్తున్నారా? ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంది. మనం గుంటూరు చూసుకుంటే జీజీహెచ్లో అనేక కోర్సులు ప్రవేశపెట్టారు. సో చాలామంది నిరుద్యోగులు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అలాంటి ప్రణాళిక ఏమైనా ఉందా? జిల్లా హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నాం ఒకటి, అదేవిధంగా మెటర్నిటీ చైల్డ్ కేర్ హెల్త్ హాస్పిటల్ ఒకటి శంకుస్థాపన చేసి మళ్ళీ ఒక 100 బెడ్స్ హాస్పిటల్ ఒక కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో మరి చంద్రబాబు నాయుడు గారి మోడీ గారి ఆశీస్సులు ఉంటే కనుక పల్నాడు జిల్లాలో మళ్ళీ ఇంకో మెడికల్ కాలేజీ తేవడానికి మొదట్లో ప్రయత్నం జరిగింది. స్పీకర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి అవకాశాన్ని బట్టి మేము కూడా ప్రయత్నం చేస్తాము. మళ్ళీ ఒక మెడికల్ కాలేజీ రావడానికి వీలుగా ప్రయత్నం చేద్దామని మా ఆలోచన ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉంటే మాత్రం తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంటు ఏదైతే అమలు చేస్తో ఆ టైంలో మేము కూడా ఒక మెడికల్ కాలేజీ తీసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ మెడికల్ ఆల్రెడీ ఎన్నో ఇక్కడ దాదాపు 200 హాస్పిటల్స్ ఉన్నాయి, 200 మంది డాక్టర్లు ఉన్నారు, ఒక మెడికల్ హబ్ ఇది. మరి పల్నాడు ప్రాంతంలో కూడా మెడికల్ సీట్లు వచ్చే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు. అందువల్ల ఒక మెడికల్ కాలేజీ కనుక ఎస్టాబ్లిష్ చేసుకుంటే అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుందని ఆలోచన. సార్, మీ టీడీపీ మేనిఫెస్టోలు ఉంది, సూపర్ 6 పథకం కానీ కూటమి మేనిఫెస్టో ఉన్నటువంటి పరిస్థితి. కానీ మీకు ముఖ్యంగా మీరు కానీ ఎరపతినేని గారు కానీ మీ లోకల్ మేనిఫెస్టోలు పెట్టారు, ముందస్తుగా కూడా దాన్ని అనౌన్స్ చేశారు, ఒక కడపత్ర రూపంలో అనౌన్స్ చేశారు. దాని గురించి ఇంతవరకు మరి 2 నెలల కాలం జరుగుతుంది కానీ మరి మేనిఫెస్టోల గురించి ఎక్కడ మాట్లాడలేదు. మేనిఫెస్టోలు ఏమన్నా అమలు చేసే అవకాశం ఉందా? ఉచితంగా వైద్యం అందజేస్తామని చెప్పాము, ఉచితంగా విద్య అందజేస్తామని చెప్పాము, 2 పూట్ల మంచినీళ్ళు ఇస్తామని చెప్పి ఇవన్నీ మేము అమలు చేస్తున్నాం. అదేవిధంగా మేము ఇచ్చిన హామీల్లోనే ప్రతి రేషన్ కార్డు హోల్డర్స్కి 2 సెంటు భూమి ఇస్తామని చెప్పాము, ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇవన్నీ చక్కగా అమలు చేస్తాము. ఆల్రెడీ మొదలుపెట్టాం. అంటే సెక్యూరిటీ గార్డులు కూడా మీరు అనౌన్స్ చేశారు, 7,000 మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఆ సెక్యూరిటీ గార్డులు ముఖ్యంగా ఆదుకోవాలన్నారు. సో వాళ్ళ గురించి ఏమైనా ఆలోచన చెప్పింది ఏంటంటే సెక్యూరిటీ గార్డులు ఒకళ్ళు, తర్వాత ఈవెంట్ చేసేవాళ్ళు, ఎక్కడైతే విందులు వినోదాలు అప్పుడు వంటలు చేస్తారు వాళ్ళందరూ కూడా ఆదుకుంటామని చెప్పాము. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా 2 సెంటర్ స్థలాన్ని ఇస్తాము, అదేవిధంగా ఉపకార వేతనం ఇస్తాము. ఇవన్నీ కూడా అమలు చేస్తాము డెఫినెట్గా. ఈ ప్రభుత్వం ఏదైతే పూర్తిగా ఆర్థిక పరంగా సెటిల్ అవ్వద్దో అన్నిటి కూడా అమలు పరచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సార్, రాజధాని వ్యవహారంలో గత ప్రభుత్వంలో చాలా ఉక్కుపాదం మోపింది. ఎందుకంటే రైతులని స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులను కూడా చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చారు, చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. సో ఈ ప్రభుత్వం వచ్చిన చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో దాదాపు 1,00,000 కోట్లు అవసరమైనటువంటి నేపథ్యంలో కేవలం 15,000 కోట్ల రూపాయలే కేంద్రం మంజూరు చేసింది. నమ్మకం ఉందా 1,00,000 కోట్లు వస్తుంది, ఈ 5 ఏళ్ళ అభివృద్ధి చెందుతుందని? మోడీ గారు ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. వారి ఆలోచన ఏంటంటే 2047కి వికసిత భారత్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధి పదంలో నడవాలి, ఆర్థిక పరంగా ముందుండాలనే ఆలోచనతో వారు చేస్తూ ఉన్నారు. మేమైతే అమరావతి రాజధాని పూర్తిగా నిర్మిస్తాము, పోలవరాన్ని కట్టుకుంటాము. అదేవిధంగా అమరావతి నుంచి ప్రతి జిల్లాకు యాక్సెస్ రోడ్లు కూడా వేస్తున్నాం అన్నమాట. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పట్టుదలగా మోడీ గారి ఆశీస్సులతోటి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. మాకైతే నమ్మకం ఉంది, ప్రజలకు నమ్మకం ఉంది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు చూడరు, అది ప్రజల ఆలోచన. అందుకని మాకు 164 సీట్లు ఇచ్చారంటే మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. మళ్ళీ 24 గంటల్లో మీరు 20 గంటలు పనిచేయాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము రాత్రి పగలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేస్తున్నాము, ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తున్నాము. ప్రజలకు అండగా ఉంటాం, ప్రజలకు చేరువలో ఉంటాం. జర్నలిస్టుల పట్ల మీరు చాలా అభిమానంగా ఉంటారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో జీవో ఇచ్చింది, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, సైట్ అన్నాడు, ఏమీ లేదు. సో చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా జర్నలిస్టుల సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఏమన్నా మాట్లాడతారా? ఎలక్షన్ ముందు కూడా మేము చెప్పడం జరిగింది, జర్నలిస్టులకి ఇంటి స్థలం ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ పిల్లలకు కూడా బాగా చదివిస్తామని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే మీడియాకి పూర్తిగా అండగా ఉంటారు, రిపోర్టర్లను పూర్తిగా ఆదుకోవడానికి ముందుంటారు. సార్, అంటే గతంలో జర్నలిస్టుల పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజీలో 50% కలెక్టర్ గారు ఇచ్చింది అమలు చేసేవాళ్ళు సార్. ఇప్పుడు మాత్రం ఎక్కడ కూడా ఏ స్కూలు, ఏ ప్రైవేట్ కాలేజీ కూడా 50% అనేది అసలు అమలు అవ్వట్లేదు. సో దీని మీద చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే కొంత న్యాయం జరిగేటువంటి అవకాశం.
తప్పనిసరిగా ప్రతి వ్యవస్థని ముందుకు తీసుకెళ్తాము. చంద్రబాబు నాయుడు గారి మంచి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే అన్ని వ్యవస్థల్ని బాగు చేసుకుంటాం. ఎందుకంటే మనం ఇప్పుడు వచ్చి 2 నెలలు అయింది కాబట్టి ప్రతి వ్యవస్థని బాగు చేసుకుంటాం. దాదాపు ఫస్ట్ ఇయర్లో దాదాపు అన్ని సమస్యలు మనం దాటి ముందుకు వెళ్తాం. మీ కుటుంబ నేపథ్యం అంటే మీ పిల్లలు కానీ మీ సన్స్ కానీ పాప కానీ మీ అల్లుడు కానీ కుటుంబ నేపథ్యం అంటే ఏం చెప్తారు? అంటే నాకు 2 బిడ్డలు ఉన్నారు. అమ్మాయి డిఎం న్యూరాలజీ, అల్లుడేమో ఆర్థోపెడిక్స్ గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆదిత్య మా అబ్బాయి, ప్రణవి మా కోడలు, అమ్మాయి జనరల్ మెడిసిన్, ఆదిత్యనేమో ఆర్థోపెడిక్స్. అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. మంచి క్యాంపెయినింగ్ చేశారు. బాబు గారిని గెలుపులో, అరవింద్ బాబు గెలుపులో కూడా వాళ్ళు భాగస్వామి ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్లో ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ప్రజల కోసం, ప్రజలకు అండగా ఉండటానికి వాళ్ళు పనిచేస్తారు. అంటే ఎక్కడ చూసినా ఏ ఎమ్మెల్యే ప్రభుత్వంలో కూడా గతంలో చూసినా యువ నాయకుడిగా కొడుకు ముందుకు తీసుకొస్తారు జనరల్గా. సో మీరు మీ యువ నాయకుడు ఎక్కడ కనిపించట్లేదంటే ఏం చెప్తారు? అంటే నర్సరావుపేట అనేది ఒక సపరేట్ అయిన అసెంబ్లీ సెగ్మెంటు. నేను ముందుండి పనిచేస్తాను ప్రజలకి. వైద్యపరంగా ఆయన దగ్గరుండి పనిచేసుకుంటుంటాడు. కాబట్టి రాజకీయాల్లో మరి టైం వచ్చినప్పుడు ఆయన కూడా రావచ్చు, చెప్పలేము. కానీ ఇప్పుడైతే నేనున్నాను కాబట్టి ఆయన వృత్తి ఆయన చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ నర్సరావుపేటపట్నంలో ఏంటంటే పిల్లలు వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చెడ్డ పేరు రావటం, ఆ స్కాములు చేస్తారు, ఈ స్కాములు చేస్తారు, మీడియాలో రావటం, ఇవన్నీ అనవసరం మనకి. ఎందుకంటే మనమే అవినీతి చేసేవాళ్ళం కాదు, దుర్మార్గం చేసేవాళ్ళం కాదు. అందుకని ఒక రాజకీయవేత్తగా మనకు వచ్చిన అవకాశాన్ని నేనే దగ్గరుండి దాన్ని ముందుకు తీసుకెళ్తాను. లాస్ట్గా రానున్నటువంటి రోజుల్లో ఆ నర్సరావుపేట నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ ఒక్కొక్క స్టెప్లో మేము ముందుకు వెళ్తున్నాము. ఇవాళ నర్సరావుపేట పట్టణాన్ని బాగు చేసుకుంటున్నాము. 2 పూట తాగునీరు ఇస్తున్నాము. కోటప్పకొండకేమో ఇక కార్ కేబుల్ అంటే రోపే ఒకటి ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ కూడా కొత్త బిల్డింగ్లు తీసుకొచ్చి కడదామని చూస్తాం. ఆటో నగర్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి సార్. మేము డంపింగ్ యార్డ్ ఒకటి షిఫ్ట్ చేస్తున్నాము. ఆటో నగర్ కూడా స్థలాన్ని సేకరిస్తున్నాము. ఎందుకంటే కలెక్టర్ గారి మరి ఆలోచనతో మేము ముందుకు వెళ్తాము. ఏదైతే మేము హామీ ఇచ్చామో వాటన్నిటి కూడా నెరవేరుస్తామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రజాప్రతి అనేక అంశాలు చర్చకొచ్చినాయి. ఏదైతే రానున్నటువంటి రోజుల్లో నర్సరావుపేట ట్రాఫిక్ అంశం పైన కానీ, అదేవిధంగా కోటప్పకొండ అభివృద్ధిలో కానీ ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలని నెరవేర్చడమే కాకుండా సొంత మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తిగా నెరవేర్స్తామని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చెప్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య పట్టి పీడిస్తున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య కూడా అటు పోలీస్ యంత్రాంగంతో కూడా రానున్నటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా చూస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టుల పైన ఖచ్చితంగా స్కూల్లో ఫీజు రాయితీ కానీ, అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి జర్నలిస్టులకి న్యాయం చేస్తానని నర్సరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి ప్రజాప్రతినిధి ప్రోగ్రాం. మరో ప్రజాప్రతినిధి ప్రోగ్రాం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.